వేణు ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ నేతలు లేదంటే కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఇంటర్నల్ గొడవలు అయితే జరుగుతున్నాయి. కరీంనగర్ లో ఎస్పెషల్లీ కాంగ్రెస్ మీటింగ్ లో గొడవకు సంబంధించిన అప్డేట్ ఏంటి, అసలు ఎందుకు ఆ గొడవ జరిగింది? సింధూర ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూసుకుంటే గత 2 రోజుల నుంచి కూడా ఇటు కరీంనగర్ ఇటు రాజన్న సిరిసిల్ల నిన్న కరీంనగర్ జిల్లాలో డీసీసీ సమావేశంలో జరిగింది. విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న కరీంనగర్ లో కూడా ఈ విస్తృత స్థాయి సమావేశంలో ఒక వర్గం మీద మరొక వర్గం బాహాబాహి దిగినటువంటి నేపథ్యం కనిపించింది. ఇంకోవైపు ఏఐసిసి సెక్రటరీ విశ్వనాథన్ పెరుమాల్ దీనికి ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయన ముందే వీరు ఒకరి మీద ఒకరు బాహాబాహిగా కొట్లాడుకోవడం తోసివేసుకోవడం చూసి పెరుమాల్ ఏం చేయాలో తోచని పరిస్థితి నిన్న కరీంనగర్ లో డీసీసీ ఆఫీస్ లో కనిపించింది. అంటే వీళ్ళు కాంగ్రెస్ కు చూసుకుంటే మొత్తం వర్గపోరు మాత్రం స్పష్టంగా ప్రతి మీటింగ్ లో మనకు కనిపిస్తుంది సింధూర. అంటే ఒకరికంటే ఒకరు మేమంటే మేము సీనియర్లం అంటే మేము జూనియర్లం, మేము జూనియర్లం అంటే మేము సీనియర్. అంటే ఈ యొక్క వర్గపోరు తోటి ఏఐసిసి నుంచి వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది సింధూర. ఈ రోజు కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించినటువంటి పరిస్థితి. అంటే దీనికి సంబంధించి చూస్తుంటే ఇటు ఏఐసిసికి సంబంధించిన సెక్రటరీ విశ్వనాథన్ పెరుమాల్ కూడా ఈ రోజు కూడా అటెండ్ అయినట్టు. అంటే పిసిసి అధికార ప్రతినిధి టీటీ ఉమేష్ రావు స్టేజ్ మీద మాట్లాడుతుండగా ఆయనకు వ్యతిరేక వర్గం ఉండి ఉమేష్ రావు అసలు పార్టీలో ఎప్పుడు రాడు, ఉండడు, చేయడు, అసలు పార్టీకి సంబంధమే లేని వ్యక్తి స్టేజ్ మీద ఎట్లా మాట్లాడతారంటూ ఆయన మీద అంటే వేరే వర్గం తిరుగుబాటు చేయడమే కాదు స్టేజ్ ముందుకు దూసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉమేష్ రావు మాట్లాడుతూ ఓడిపోయే వాళ్ళకు టికెట్లు మీరెందుకు ఇస్తా ఉన్నారు, అందుకే నేను మాట్లాడాలనుకుంటున్నాను, మాట్లాడతానని చెప్పి ఉమేష్ రావు చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఇదంతా కూడా వర్గపోరు, ఒకరికంటే ఒకరి మీద ఒకరు కూడా ఇదంతా చూసి ఉన్నటువంటి పరిస్థితిలో ఏఐసిసి సెక్రటరీ విశ్వనాథన్ కూడా ఏం చేయాలో దిగుచూడని పరిస్థితి ఈ రోజు కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కనిపించినటువంటి పరిస్థితి. అంటే ఈ బాహాబాహి ఒకరికొకరు పోట్లాడుకోవడం, స్టేజ్ దిగి రావాలంటూ కూడా స్టేజ్ ముందుకొచ్చి పెద్ద ఎత్తున గొడవ జరిగిన నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది ఇందులో. ఈ నేపథ్యంలో వచ్చి వీరందరినీ కూడా పోలీసులు సద్దుమణి కొట్టారు. ఆ తర్వాత వీరంతా కూడా వెళ్లి కూర్చున్నట్టు. అంటే ఏదేమైనా కానీ మొత్తం మీద వీరు జరుపుతున్నటువంటి విస్తృత స్థాయి సమావేశంలో సమస్యలు మరియు దానికి సంబంధించినటువంటి విషయాల కంటే కూడా వర్గపోరు తోటి అంటే ఏఐసిసి నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రం చాలా అవస్థలు అయితే పడుతున్నట్టు నేపథ్యం అయితే మనకు కనిపిస్తోంది సింధూర. రైట్, థ్యాంక్ యూ వేణు. పాలనను మొత్తానికి గాలి కొదిలేసి ఆధిపత్యం కోసం హస్తం నేతలైతే కుస్తీలు పడుతున్నారు. వాళ్ళు వర్గాలుగా విడిపోయి మరి పరస్పరం నేతలైతే కొట్టుకుంటున్నారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కాంగ్రెస్ లీడర్లైతే ఒకరినొకరు దూషించుకుంటూ మరి పబ్లిక్ మీటింగ్లలో కొట్టుకుంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా పట్టణం నుంచి పల్లెల వరకు అయితే కాంగ్రెస్ గొడవలే కనిపిస్తున్నాయి. అలా ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, కరీంనగర్ కాంగ్రెస్ మీటింగ్లలో అయితే ఈ గొడవలు జరిగాయి.